హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ పండగ పనులన్నీ కంప్లీట్ చేసుకుని పండగ కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. నేను కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. అయితే సంక్రాంతి వెరీ స్పెషల్ ఐటమ్ అయిన అరిసెలు చేద్దామని నేను మొదలు పెట్టాను. దీనికి బియ్యాన్ని 1.5 డే వరకు నానబెట్టాల్సి ఉంటుంది. నేను 2 కేజీలు బియ్యం తీసుకున్నాను. అయితే కేజీ అరిసెలు చేద్దాం అనుకున్నాను. మిగిలిన బియ్యాన్ని చెక్కలు చేద్దామని చెప్పి 2 కేజీల బియ్యాన్ని నేను నానబెట్టి ఇలా ఫ్లోర్ మిల్కి తీసుకెళ్ళి ఆడిచ్చాను. ఎందుకంటే ఇది తడిపిండి కావాలి, పొడిపిండి అయితే అరిసెలు బాగా రావు. అందుకని నేను తడిపిండి కోసం నానబెట్టిన బియ్యాన్ని ఒక్కసారి ఆరబెట్టి మిల్లుకి తీసుకెళ్ళి పట్టించి తీసుకువచ్చాను అనమాట. నీకు కావాల్సినవి ఏమిటంటే కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం, 1 లీటర్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ పొడిపిండిని మనం తీసుకొచ్చిన తర్వాత బయటికి తీయకూడదు, ఎందుకంటే తీస్తే ఆరిపోతుంది. ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద ఈ బెల్లాన్ని పెట్టి మనం 3/4 కేజీ వరకు తురుముకోవాలి. అంటే ఈ బెల్లం గడ్డలా ఉంటుంది, ఇది అరిసెల బెల్లం అని స్పెషల్గా అమ్ముతారు. బెల్లాన్ని తీసుకుని ఇది ముద్దలా ఉంటుంది కాబట్టి దీన్ని తురుముకోవాలి. ఒక 1/4 కేజీ, ఇది కేజీ గడ్డ అనమాట. నేను 1/4 కేజీ వదిలేసి 3/4 కేజీ వరకు ఇలా తురుముకున్నాను. తురిమిన తర్వాత దీన్ని ఒక కళాయిలో కానీ లేదంటే ఒక గిన్నెలో అయినా పర్వాలేదు, అందులో పోసి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి దీన్ని మొత్తం కరిగేంత వరకు మనం కరిగించుకోవాలి. వాటర్ పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉంటే కరుగుతుంది. ఈలోగా మనం పిండి జల్లించుకుందాం. ఈ పిండిని కవర్లోంచి తీసి మనం ఇలా ఒక వెడల్పాటి బేసన్లోకి జల్లించుకోవాలన్నమాట. మెత్తగానే పట్టినప్పటికీ అక్కడక్కడ రవ్వ ఉండొచ్చు. అలా రవ్వ ఉంటే కనుక అరిసెలు సరిగ్గా రావు. అందుకని మనం దీన్ని జల్లించుకున్న తర్వాత ఈ బేసన్లోనే దీన్ని గట్టిగా ఒత్తి ఒక క్లాత్ ముచ్చి ఉంచుకోవాలి. ఒకవేళ ఈ పిండి మీకు ఆరిపోతుంది అనిపిస్తే ఆ క్లాత్ మీద కొంచెం వాటర్ చల్లచ్చు. ఈలోగా మన బెల్లం కొంచెం కరుగుతుంది. ఆ కరిగిన తర్వాత దీన్ని మనం స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి, ఎందుకంటే బెల్లంలో అప్పుడప్పుడు చెత్త వస్తూ ఉంటుంది. ఇలా మనం వడగట్టడం వల్ల దాన్ని ఫిల్టర్ చేసేయచ్చు. చూసారా, కొద్దిగా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ లిక్విడ్ని పోసేసి మనం పాకం పట్టుకోవాలి. ఈ పాకం అనేది ఫస్ట్లో బాగా లిక్విడ్గా ఉన్నప్పటికీ తర్వాత దగ్గర పడుతుంది. తర్వాత కొద్దిగా 4-5 యాలకులు తీసుకుని దాంట్లో కొద్దిగా పంచదార వేసి మిక్సీ పట్టినట్లయితే మీకు అది పౌడర్లా అవుతుంది. దాన్ని కూడా జల్లించే వేసుకోండి, ఎందుకంటే యాలకులు తొక్కలు ఉంటాయి కదా, అవి మిక్స్ అవ్వవు తొందరగా, అందుకని అవి రాకుండా ఉంటాయి. అందుకని ఒకసారి మీరు జల్లించి వేసుకోండి. ఆ తర్వాత పాకాన్ని అస్తమానం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకుని అందులో వేస్తూ ఉంటే మనకి పాకం ముదురుగా వచ్చిన తర్వాత ఇది ఉండ అవుతుంది అనమాట. ఇలా దగ్గరగా అంటే ఉండలాగా అవుతుంది. ఆ టైంలో మనం పిండి పోసేసుకోవచ్చు. మనం పాకం పడుతున్న టైంలోనే పిండి కొలుచుకుని ఉంచుకోవాలి. మనం 3/4 కేజీ బెల్లం వేసాం కదా, దానికి కేజీ పిండి పడుతుంది. కొంచెం కూడా ఎక్కువ తక్కువ అవ్వదు. పాకం ఇలా ఉండపాకం వచ్చింది కదా, ఇప్పుడు మనం పిండి పోసేసుకుందాం. దీనికి 2 ఉంటే యాక్చువల్గా బాగుంటుంది, పిండి ఒకళ్ళు పోస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉంటే. ప్రస్తుతం ఈ పని అయితే నేనే చేశాను. అంటే మనం చేసేది తక్కువ క్వాంటిటీయే కాబట్టి సింగిల్ హ్యాండెడ్గా కూడా చేసేసుకోవచ్చు. మా చిన్నప్పుడు అంతా మేముంది పల్లెటూరులోనే కదా, అక్కడైతే పిండి రోకళ్ళతో కొట్టి నాకు బాగా గుర్తు. వాళ్ళు పెద్ద డబ్బాలతోటి అరిసెలు చేయటం నేను చిన్నప్పుడు చూసేదాన్ని. మన సిటీల్లో అయితే ఎందుకులే అని చెప్పేసి స్వగృహ ఫుడ్స్ నుంచో లేదా ఆర్డర్ చేసుకునో తెప్పించేసుకుంటున్నారు. పల్లెటూరులో వాళ్ళ చేతులతో కష్టపడి వాళ్ళు తయారు చేయటం ఇప్పటికి కూడా ఉంది. పిండి ఇంకా పట్టుతుంది అని మీకు అనిపిస్తే కనుక ఇంకొక గ్లాసుడు వేసుకోవచ్చు. కానీ యాక్చువల్గా 3/4 కేజీకి కేజీ కొలత కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం క్వాలిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువలు అవ్వచ్చు. అందుకే మీరు ఎగ్జాక్ట్గా కేజీ అంటే కేజీ కాకుండా కొంచెం ఎక్స్ట్రా పట్టించుకుంటే కావాలంటే తర్వాత దాన్ని మళ్ళీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. పిండి ఇలా ఉడుకుతున్న టైంలోనే మీరు 2-3 స్పూన్ల నెయ్యి వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. ఈ పిండిని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కనుక ఇలా అవుతుంది అని అనిపిస్తే కనుక ఆ టైంలో మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది కాబట్టి అరిసెలు చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. యాక్చువల్గా అరిసెలు చేయడానికి అందరూ భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఈ కొలతలతో కనుక చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి కొద్దిగా చల్లారింది, చూసారు కదా, ఇలా ఉండాయి అప్పచ్చి అవుతోంది. ఈ టైంలో మనం అరిసెలు చేసుకోవచ్చు. కాకపోతే బాగా చల్లారేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వేడి బేర్ చేయలేరు అనుకుంటే కనుక బాగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి. నేను కొద్దిగా వేడిగా ఉండగానే స్టార్ట్ చేశాను. ఇలా పిండిని ముద్దలు చేసుకుంటూ నూనె చేయి చేసుకుని దాన్ని అప్పచ్చిలాగా ఒత్తుకోవాలి. మీకు ఇలా రావటం లేదు అనుకుంటే కనుక పైన ఒక పాలిథిన్ కవర్ పెట్టి దాన్ని ఒక గ్లాస్తో కానీ దేంతో కానీ ఒత్తుకోవచ్చు.
ఇలా ఒక 5-6 ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఒక చిన్న పీస్ వేసి చూసుకోండి. అది వెంటనే పైకి తేలుతుంటే కనుక అరిసెలు వేసేయచ్చు. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి ఆయిల్లోకి జార్చుకుంటూ వెంటనే కదపకూడదు. కొంచెం సేపు ఆగిన తర్వాత అరిసెలు పైకి తేలుతాయి. అప్పుడు వాటిని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. మొన్న నా కోసం మా ఫ్రెండ్ అరిసెలు చేసి పంపించారండి. యాక్చువల్లీ నాకు అరిసెలు అంటే చాలా ఇష్టము. ఎంతో బాగున్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్స్ జ్యోతి గారు. యాక్చువల్లీ నేను కొన్ని అరిసెలు చేసిన తర్వాత ఇందులో నువ్వుపప్పు కలిపి నువ్వుపప్పు అరిసెలు కూడా చేశాను. యాక్చువల్లీ నువ్వుపప్పు కొంతమంది పైన అద్దుతారు, అలాంటప్పుడు పైకి తేలుతూ ఉంటుంది. అలా కాకుండా మనం పిండిలోనే కనుక నువ్వుపప్పు కలిపినట్లయితే పైకి తేలకుండా చక్కగా వస్తాయి. పాతకాలంలో అరిసెలు చెక్కని దొరికేది, వాటితో ఒత్తేవాళ్ళు. అయితే ఇప్పుడు నేను ఇలా పప్పు గుత్తి తీసుకుని కింద చిల్లులు గిన్నె పెట్టి ఇలా గ్లాస్ పెట్టి ఒత్తుతున్నాను అనమాట. పెద్ద ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇలా ఈజీ స్టెప్పులతోటి అరిసెలు చక్కగా చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.